ఇప్పుడు మీ ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి ఏడుగురు కూడా ఈ ఏటీఎం మిషన్స్లో డబ్బులు రాకుండా ప్లేట్స్ అడ్డుపెట్టి చోరీలకు పాల్పడుతున్నటువంటి ఒక ముఠా 7 మెంబర్స్ గ్యాంగ్. వీళ్ళని కాజీపేట పోలీస్ స్టేషన్లో బుక్ అయిన కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 318 ఆఫ్ 2025 అండర్ సెక్షన్ 303 టు 318 4 ఆఫ్ బిఎన్ఎస్ అనమాట. దీనిలో అరెస్ట్ చేశాము. రాజస్థాన్లోని ఆల్వార్ అనే డిస్ట్రిక్ట్ నుంచి ఈ 7 మెంబర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. ఏటీఎంస్లో డిఫరెంట్ ఏటీఎంస్లో వెళ్ళి వీళ్ళు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మనకి 22nd రోజు ఎస్బీఐ బ్యాంక్ నుంచి కంప్లైంట్ వచ్చింది. ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో మనకి రహమత్ నగర్, విష్ణుపురి కాలనీ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ఏటీఎంస్లో దొంగతనాలు జరుగుతున్నాయి అని చెప్పేసి వచ్చిన కంప్లైంట్ మీద మనం కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము. 7 మెంబర్స్ గ్యాంగ్, ఇప్పుడు మనం చూసినటువంటి గ్యాంగ్ని నిన్న ఈవినింగ్ అప్రహెండ్ చేయడం జరిగింది. అక్యూజ్డ్ వివరాలు చూసినట్లయితే ఆరిఫ్ ఖాన్ అని చెప్పేసి 23-year-old లారీ డ్రైవర్ ఇతను, సర్ఫరాజ్ ఖాన్ కార్ మెకానిక్, ఆసా మహమూద్ అని చెప్పేసి స్టూడెంట్ ఇతను 29 years, షకూన్ ఖాన్ అని చెప్పేసి ఫార్మర్, అట్లాగే అస్లాం ఖాన్ ఇతను కూడా ఫార్మర్, తర్వాత షారుఖ్ ఖాన్ కార్ డ్రైవర్, సమీర్ ఖాన్ స్వీట్స్ తయారు చేస్తుంటాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ అల్వార్ అనే జిల్లాకి చెందిన వాళ్ళు రాజస్థాన్లో. వీళ్ళు మొదటగా ఏంటంటే రాజస్థాన్లోనే పెర్టో అని ఒక కంపెనీకి సంబంధించి ఏటీఎంస్, ఈ ఏటీఎంస్ని టార్గెట్ చేసి అక్కడ యాక్చువల్గా వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఏటీఎంస్లో మెయింటెనెన్స్లో పనిచేసే ఫ్రెండ్ ద్వారా దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకొని ఈ పెర్టో ఏటీఎం మెషిన్స్లో మనం చేయడానికి అవకాశం ఉందనేసి వీళ్ళు నేర్చుకొని ఎట్లా దొంగతనాలు చేయాలి అని చెప్పేసి తెలుసుకొని రాజస్థాన్లో ఫస్ట్ ఈ నేరాలకు పాల్పడ్డారు. డిఫరెంట్ కీస్, డూప్లికేట్ కీస్ తయారు చేసుకొని ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సింగ్ దగ్గర కీతో ఓపెన్ చేసి ఒక ప్లేట్ ఇన్సర్ట్ చేస్తారు. వీళ్ళు ఒక ఐరన్ ప్లేట్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ చేసి ఏటీఎం సెంటర్స్ బయట వాళ్ళు ఉంటారనమాట. ఈ కస్టమర్స్ వచ్చి ఎప్పుడైతే ఏటీఎంలో పిన్ ఎంటర్ చేస్తారో విత్డ్రా చేసుకోవడానికి క్యాష్ రాదు వీళ్ళకి, డెబిట్ అయినట్టు వీళ్ళు వచ్చిన తర్వాత డెబిట్ మెసేజెస్ వస్తుంటాయి, క్యాష్ అయితే బయటకు రాదు. సో వీళ్ళు వచ్చి ఏదో మిస్టేక్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ఎర్రర్ అని చెప్పేసి అనుకుంటారు. ఈ కస్టమర్స్ బయటకు వెళ్ళిపోగానే వీళ్ళు లోపలికి వచ్చి ఇది ఓపెన్ చేసి ఈ ప్లేట్ ఏదైతే ఇన్సర్ట్ చేశారో అది తీసి ఇక్కడ అవైలబుల్ క్యాష్ని వీళ్ళు తీసుకుంటుంటారనమాట. ఇది యాక్చువల్గా వీళ్ళు చేస్తున్నటువంటిది. A1 to A4 మీద ఆల్రెడీ ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వీళ్ళకి. A1 వచ్చేసి 14 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరైతే A1 చెప్పామో. A2 మీద 22 కేసెస్ అనమాట, 22 కేసెస్లో దొంగతనాలకు పాల్పడ్డారు. A3 వచ్చేసి 6 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. A4 8 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. టోటల్గా A1 to A4 వచ్చి ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ వీళ్ళకి ఉన్నట్లు మనం ఐడెంటిఫై చేశాము. అట్లాగే వీళ్ళు ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు కాజీపేటలో టోటల్గా పోలీస్ స్టేషన్ వైజ్ మనం చూసినట్టయితే కాజీపేటలో ఇందాక మనం చెప్పినటువంటి కేసు కాకుండా టోటల్ 7 కేసెస్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట మన వరంగల్ కమిషనరేట్ పరిధిలో. దీనిలో చూస్తే సుబేదారి పిఎస్లో 4 కేసెస్ బుక్ అయినాయి, డిఫరెంట్ ఏటీఎంస్లో చేస్తున్న వాళ్ళు. అట్లాగే హనుమకొండ లిమిట్స్లో ఒక కేసు, మిల్స్ కాలనీ పిఎస్ లిమిట్స్లో ఒక కేసు. టోటల్గా వరంగల్ కమిషనరేట్లోనే చూస్తే 7 కేసెస్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం ఐడెంటిఫై చేశాము. సో వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నప్పుడు మన వాళ్ళు నిన్న ఈవినింగ్ అక్కడ నిఘా వేసి ఏటీఎం సెంటర్స్ దగ్గర రహమత్ నగర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దీనిలో సీజర్స్కి వచ్చేసినట్లయితే ఈ కీస్ ఏవైతే ఈ ఎక్విప్మెంట్ దీన్ని ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తున్నటువంటి కీస్ మీరు ఇక్కడ చూస్తున్నారు, టీ షేప్లో ఉన్నటువంటి కీస్, అవి తయారు చేసుకొని పట్టుకొని వెళ్తున్నారు. ఆ కీస్ని సీజ్ చేశాము. స్టీల్ ప్లేట్స్ ఏవైతే క్యాష్ డిస్పెన్సర్ దగ్గర పెడుతున్నారో ఆ ప్లేట్స్ని సీజ్ చేయడం జరిగింది. క్యాష్ 5,10,000 క్యాష్ను కూడా వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేశాము. ఈ స్విఫ్ట్ కార్ ఒకటి, అట్లాగే ఇంకో కార్ బెల్నో కారు, ఇవి 2 కూడా సీజ్ చేయడం జరిగింది. 7 మొబైల్ ఫోన్స్, వీళ్ళు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సీజ్ చేశాము.